సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా? తమ్ముడు, చెల్లి, ప్రియక్క, అన్న, మిమ్మల్ని కంఠధ్వని దేవునికి వినిపించారా? ఒకవేళ ఇంకా వినిపించకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థనలో గడపండి. ఉదయం లేచినప్పుడు దేవుని సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని మీ అన్నగా, మీ కుటుంబ సభ్యునిగా నా హృదయపు లోతుల్లో నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తూ బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. మంచిది. నిన్నటి దినం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించిన వర్తమానం విని అనేక మంది, అన్నయ్య, ఆ వర్తమానం మా కన్నీళ్లు తుడిచింది, ఆ వర్తమానం ద్వారా మేము ఆదరించబడ్డాం, మేము ఓదార్చబడ్డాం, మా గుండెల నిండా దేవుడు ధైర్యాన్ని నింపాడు, చచ్చిపోవాలన్న ఆలోచన మాలో నుంచి తీసేశాడు, ప్రభు కార్యాలు మా జీవితంలో జరగబోతున్నాయని గుండెల నిండా దేవుడు నిరీక్షణ కుమ్మరించాడు, మమ్మల్ని బ్రతికించిందన్న వాక్యమని అనేక మంది బిడ్డలు కామెంట్స్ చేశారు, వాట్సాప్ చేశారు, ఫోన్ ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతి తెలియచేశారు. అందుకై సమస్త ఘనతలు ప్రభువారికే కలుగునుగాక. ప్రత్యేకంగా ఈ దినం నుండి, ఈరోజు శుక్రవారం కదా, ఈ దినం నుండి మనకు శుద్ధీకరణ కోటాలు, ప్రతి నెల 2వ ఆదివారం మన కమ్యూనియన్ సర్వీస్. ఈ 2025 సంవత్సరానికి ఇది చివరి కమ్యూనియన్ సర్వీస్. కమ్యూనియన్ సర్వీస్కి ముందు శుక్రవారం రాత్రి, శనివారం పగలు రాత్రి శుద్ధీకరణ కోటాలు ఉంటాయి. తప్పకుండా ఈ శుద్ధీకరణ కోటాల్లో పాల్గొందండి. ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ శుద్ధీకరించుకొని ప్రభు సంస్కారాధనలో పాల్గొనడం, అది మన భక్తి జీవితానికి ఎంతైనా ఆశీర్వాదం. అయోగ్యులుగా బలలో పాల్గొనకూడదు, దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట. మరి ప్రత్యేకంగా మీలో ఎంతోమంది ఈ పరిచర్యను ప్రేమించి మీ విలువైన కానుకలు ఈ పరిచర్యకు పంపిస్తూ పరిచర్యను ప్రోత్సహిస్తున్నారు. మిమ్మును, మీ కుటుంబాలను సర్వశక్తి గల దేవుడు సమృద్ధిగా దీవించి మీరు చేసిన దానికి నిశ్చయంగా 100 ప్రతిఫలం దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మరో దివ్యమైన సందేశాన్ని ధ్యానించుదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో అతి చిన్న వచనం, ఆత్మను ఆర్పకుడి. పరిశుద్ధాత్మ చేత నీ ఆత్మ మండించబడింది. బైబిల్ అంతటిలో అతి చిన్న వచనం, అతి చిన్న వచనం. ఈ 66 పుస్తకాల్లో, అటు పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ అతి చిన్న వచనం ఏదయ్యా అంటే ఇదే. కానీ ఈ చిన్న వచనం విప్లవాత్మకమైన సందేశాన్ని ఇస్తుంది. ఏంటి ఆ వచనం? ఆత్మను ఆర్పకుడి. నా ప్రభు బిడ్డలారా, మనం చనిపోయే ఆఖరి ఆ రోజు వరకు మనం మండుతూ దేవునిలో ప్రకాశించాలంటే ఏం చేయాలి? ఎన్నడూ ఆత్మలో చల్లారిపోకుండా, భక్తిలో బలహీనులు కాకుండా, మహిమతోనే మనం ముగింపు ఉండాలంటే ఎలా మనం బ్రతికితే మన ఆత్మ దేవుని సన్నిధిలో మండుతుంది? ఒక 5 విషయాలు మీతో పంచుకుంటాను. మొట్టమొదట, ఈ భక్తి జీవితంలో నిన్ను నన్ను ప్రభు కొరకు మండించేది దేవుని సన్నిధి. నేను అంటాను, నిన్ను మండించే దేవుని సన్నిధికి ఎన్నడూ నీ బ్రతుకులో దూరం కాకు. నాతో కలిసి మాట చెప్పండి. నిన్ను మండించే, పెద్దగా, నిన్ను మండించే దేవుని సన్నిధికి ఎన్నడూ దూరం కాకు. మనలను మండించే స్థలం ఏది? సినిమా హాల్ మనలను మండిస్తుందా? పబ్లిక్ పార్క్ మనలను మండిస్తుందా? చెప్పండి. ట్యాంక్ బండ్ మనలను మండిస్తుందా? మీరు చదువుకునేటువంటి కాలేజీ విద్యాస్థలాలు మండిస్తాయా? ఉద్యోగ స్థలాలు మండిస్తాయా? ఈ ప్రపంచంలో ఒక విశ్వాసిని మండించే ఏకైక స్థలం అది దేవుని సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే సమూయేలు 2వ గ్రంథం భక్తుడైన దావీదు దేవుని సన్నిధి యొక్క విలువ ఎరిగి దేవుని సన్నిధిని కూర్చో చక్కటి మాట అంటాడు.
సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం నాతో కలిసి చెప్పండి. ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను. మరోసారి ఏమని రాసింది? పెద్దగా చెప్పండి అమ్మా. హరే రే రే, ఉపవాస ప్రార్థన ఇంకా ప్రారంభం కాకుండానే ఉపవాసం ఉన్న గొంతుల్లాగా చెప్తూ ఉంటారు. పెద్దగా చెప్పండి. ఆయన సన్నిధి కాంతిలో నుండి ఏ కణాలు పుట్టాయట? ఏ వ్యక్తి అయితే పదే పదే దేవుని సన్నిధిలో బ్రతుకుతాడో వాడు ఆ తరానికి నిప్పు కణంలాగా మార్చబడతాడు. ఒక మనిషిని నిప్పు కణంలాగా నిలవబెట్టేది, ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు మండుతూ మండుతూ మండే జ్యోతిగా ఒక వ్యక్తిని నిలవబెట్టేది దేవుని సన్నిధి. ఏంటి దేవుని సన్నిధి? ఎస్, ఆదివారం దేవుని మందిరం, ఇది దేవుని సన్నిధి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఇంట్లో బయలుదేరేటప్పుడే తల్లి ఇంటికి కూతురు పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లుగా, స్కూల్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా బయలుదేరి వస్తారో, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆశతో ఆతృతతో మనం దేవుని సన్నిధికి రావాలి. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో నిన్ను నన్ను మండించే ఏకైక స్థలం దేవుని మందిరమే. మందిరంలో దేవుని సన్నిధిని అనుభవించాం. ఆ సన్నిధి ఇక్కడ మనం వదిలేసి వెళ్ళటం కాదు, ఆ సన్నిధిని మన ఇంటికి తీసుకొని వెళ్ళి సోమవారం నుంచి శనివారం వరకు దేవుని వాక్యపు సన్నిధితో నువ్వు గడపటం ప్రారంభించాలి. కుటుంబ ఆరాధనతో దేవుని సన్నిధిని నువ్వు అనుభవించడం ప్రారంభించాలి. ఎస్, ఏకాంతంగా ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడుపుతూ, ఆ ప్రార్థనలో దేవునికి సమీపంగా బ్రతుకుతూ, దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా నువ్వు దేవుని ఎదుర్కొంటే ఆ ప్రార్థన అనే దేవుని సన్నిధి నీ అంతరంగాన్ని మండించడం ప్రారంభిస్తుంది. మరొక మాట, మండే వ్యక్తులతో స్నేహం చెయ్యి. మండే వ్యక్తుల్లో ఉన్న దేవుని సన్నిధి నిన్ను ఆవరించి నిన్ను ప్రభు కొరకు అది మండించడం ప్రారంభించునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తారు. గతంలో చాలాసార్లు మీతో ఈ మాట పంచుకున్నాను. ఓ కొడుకు తండ్రి దగ్గరకు వచ్చాడు. నాన్న, ఆ తండ్రి చలిమంట దగ్గర కూర్చొని, పొయ్యి దగ్గర కూర్చొని మంట కాగుతున్నాడు. నాన్న, నేను చనిపోయి ఆఖరి క్షణం వరకు ప్రభు కొరకు మండాలంటే, నేను ప్రభు కొరకు మండాలంటే ఏం చేయాలి నాన్న అంటున్నాడు. నన్ను చూడు నాన్న, నేను చేయబోయే కార్యక్రమమే నీకు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది అని ఆ పొయ్యి దగ్గర కూర్చున్నటువంటి తండ్రి ఆ పక్కనున్న కట్టెను, బయట ఉన్న కట్టెను తీసుకొని పొయ్యిలో పెట్టాడు. ఎప్పుడైతే పొయ్యిలో పెట్టాడో ఆ కట్టె బగబగమని మండటం ప్రారంభించింది. మండుతూ ఉన్నటువంటి ఆ కట్టెను మండే కట్టెల మధ్యలో నుంచి పక్కకు తీసి అంత దూరాన్ని పెట్టాడు. కట్టెల మధ్యలో పెట్టబడినటువంటి ఆ కట్టెల మధ్యలో ఉన్నప్పుడు మండింది, కానీ ఆ కట్టెలో నుంచి ఎప్పుడైతే వేరే దూరం అయిపోయిందో ఆ కట్టె చల్లారిపోవటం ప్రారంభించింది, పూర్తిగా ఆరిపోయింది. తండ్రి అడిగాడు, నేను నీకు నేర్పే పాఠం అర్థమైందా నాన్న? కొడుకు అంటున్నాడు, ఎంత వివరంగా చెప్పిన తర్వాత నాకు అర్థం కాకపోవటం ఏంటి నాన్న? సహవాసంతో అన్యోన్య సంబంధం కలిగి బ్రతికితే, మండే కట్టెల మధ్యలో మనం బ్రతికితే, ఆత్మచేత రగల్చబడే వ్యక్తులతో మనం స్నేహం చేస్తే, మండే పరిచర్యలో మనం బ్రతికితే మన అంతరంగం కూడా మండటం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే దేవుని సహవాసానికి దూరం అవుతామో, పరిశుద్ధుల సహవాసానికి దూరం అవుతామో, వాక్యానికి ఎప్పుడైతే దూరం అవుతామో, వ్యక్తిగత ప్రార్థనకి ఎప్పుడైతే దూరం అవుతామో, దూరం అయిపోయిన మరుక్షణమే మన అంతరంగం చల్లారిపోవటం ప్రారంభిస్తుంది. ఇది నాకు అర్థమైన పాఠం. నా ప్రభు బిడ్డలారా, ఆయన సన్నిధి కాంతిలో నిప్పు కణాలు పుట్టినట్లుగా ఏ వ్యక్తి అయితే వాక్యంతో, ఆత్మ సంబంధమైన వ్యక్తులతో, దేవుని మందిరంతో, పరిశుద్ధులతో, పరిశుద్ధాత్మతో, దేవునితో అన్యోన్య సంబంధం కలిగి ఆయన సన్నిధితో సహవాసం చేస్తాడో, ఆయన సన్నిధిలో బ్రతికే ప్రతి వ్యక్తి ఈ తరపు నిప్పు కణంలాగా దేవుని కొరకు బ్రతకటం ప్రారంభిస్తాడు. అమెరికా దేశంలో 2 దైవ సేవకుల చరిత్ర మీకు చెప్తాను. అద్భుతం, ఓ రకంగా విషాదం.
గుండెలు పిండే దుఃఖకరమైన సంఘటన. మీ అందరికీ ఒక గొప్ప సేవకుడు, ఆయన బాగా తెలుసు. ఆయన పేరు బిల్లీ గ్రహం గారు. తమ్ముడు ఆ ఫోటోలు చూపించు. బిల్లీ గ్రహం గారు విన్నారా పేరు? నేను చాలాసార్లు చెప్పాను. ఆ బిల్లీ గ్రహం గారితో పాటు సమకాలీన మరొక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. ఆ దైవ సేవకుడి పేరు చార్లెస్ టెంపుల్టన్. చార్లెస్ టెంపుల్టన్. వాళ్ళిద్దరూ కూడా దేవుని చేతిలో బహుబలంగా వాడబడేటువంటి వాళ్ళు. ఓ రకంగా చెప్పాలంటే సమకాలీన బలమైన పాత్రలు. కొంచెం మన ముందు తరం ఉంది కదా, యేసన్న గారు ఎంత అద్భుతంగా వాడబడ్డారో, మన నాయకులు దైవజనులు రాజశేఖరయ్య గారు కూడా అంత అద్భుతంగా వాడబడ్డారు, వాడబడుతున్నారు. వాళ్ళిద్దరు ఎంత అద్భుతంగా వాడబడ్డారో ఆ కాలంలో అమెరికా దేశంలో బిల్లీ గ్రహం గారు, చార్లెస్ టెంపుల్టన్ వీళ్ళిద్దరూ బలమైన పాత్రలుగా వాడబడ్డారు. ఐపీసీ సంస్థలో పిఎల్ పరంజ్యోతి గారు, అబ్రహాం సామ్యుయల్ గారు వాళ్ళెట్లా ఆ కాలంలో ఆ తరంలో బలంగా వాడబడ్డారో అమెరికా దేశంలో ఇద్దరు దైవ సేవకులు కూడా అంత బలంగా వాడబడ్డారు. చరిత్రకారులు చెప్తారు, బిల్లీ గ్రహం గారి కంటే వర్తమానాలలో కానీ ఆ ప్రసంగ చాతుర్యంలో కానీ ఒక చెయ్యి కాస్త అందివేసిన చెయ్యిగా చార్లెస్ టెంపుల్టన్ గారు ఉండేటువంటి వాళ్ళట. అసలు బిల్లీ గ్రహం గారినే దాటిపోయేంత గొప్ప సేవకుడు అవుతాడని అమెరికా దేశ ప్రజలంతా అనుకుంటూ ఉండేవాళ్ళు. ఒక అమెరికా మాత్రమే కాదు, యూరోప్ ఖండం అంతా తిరిగి ఈ సేవకులు ఇద్దరు బలమైన సేవ చేశారు. కానీ బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ఒక సంతోషకరమైన సంగతి, బిల్లీ గ్రహం గారు చనిపోయే ఆఖరి క్షణం వరకు దరిదాపుగా కొంచెం తక్కువ 100 సంవత్సరాలు బ్రతికాడు. యవన వయసులో ఎలా మండాడో నడి వయసులో అంతకంటే ఎక్కువ మండాడు. అద్భుతం, నడి వయసులో మండిన దానికంటే నిండు వృద్ధాప్యంలో కూడా మరి ఎక్కువగా ప్రభు కొరకు మండాడు. బాధాకరమైన సంగతి. ఆయన సమకాలీన సేవకుడు చార్లెస్ టెంపుల్టన్ ఉన్నాడు కదా, యవన వయసులో మండాడు, నడి వయసులో మండాడు. వృద్ధాప్యానికి వచ్చేసరికి హేతువాదకుడుగా మారి దేవుడు లేడు, దయ్యం లేదు. ఇట్స్ ఎ ట్రాష్. ఇదంతా అబద్ధం. పూర్తిగా హేతువాదకుడుగా మారి ఒక భయంకరమైన పుస్తకాన్ని రాశాడు, ఫేర్వెల్ టు గాడ్. తమ్ముడు చూపించారు, ఫేర్వెల్ టు గాడ్. ఆ వార్త నేను చదివినప్పుడు నా గుండె పగిలిపోయింది. యేసే నిజదేవుడని ప్రపంచానికి చాటి చెప్పిన దైవజనుడు చనిపోయే ఆఖరి క్షణాలకు వచ్చేసరికి దేవుడు లేడు అంటాడా? ఫేర్వెల్ టు గాడ్. మనం చదువుకునేటప్పుడు ఫేర్వెల్ పార్టీ అనే పేరు వింటాం కదా. ఫేర్వెల్ టు గాడ్ అని ఒక భయంకరమైన పుస్తకాన్ని రాసి చివరికి తన బ్రతుకు హేతువాదకుడిగా ముగించాడు. ఎందుకు ఈయన బ్రతుకు ఇట్లా భ్రష్టత్వం వైపు వెళ్ళింది? ఎందుకు ఆత్మలో చల్లారాడు? అట్ ద సేమ్ టైం అదే కాలంలో ఉన్న బిల్లీ గ్రహం ఒక ధ్రువతారలాగా, నిప్పు కణంలాగా ప్రపంచ దేశాలకు ఆశీర్వాద కారణంగా మారాడు. ఈయన భక్తిలో చల్లారటానికి కారణం ఏంటంటే, ఇంత అద్భుతంగా దేవుని చేతిలో వాడబడుతున్న కాలంలో వాక్యాన్ని, ప్రార్థనను, పరిశుద్ధుల సహవాసాన్ని, ఈ భక్తి సంబంధమైన వ్యక్తులతో కలిసి బ్రతికే ఆ జీవితాన్ని తను పూర్తిగా నిర్లక్ష్యం చేసి హేతువాదకులతో స్నేహం చేయటం ప్రారంభించాడట. నాస్తికులతో స్నేహం చేయటం ప్రారంభించాడట. పలుమార్లు బిల్లీ గ్రహం గారు హెచ్చరించేవాళ్ళట, టెంపుల్టన్ ప్రమాదంలో ఉన్నావు జాగ్రత్త, సహవాసానికి దూరం అయిపోతున్నావు జాగ్రత్త, ఈ ఆత్మీయ వాతావరణానికి దూరం అయిపోతున్నావు జాగ్రత్త, ప్రమాదంలో పడతావని పలుమార్లు హెచ్చరించిన ఆ సన్నిధికి, సహవాసానికి, వాక్యానికి, ప్రార్థనకు దూరమై తన స్వభక్తిని, స్వనీతిని ఆధారం చేసుకొని నేను త్రొట్టెలనండి, నాకెందుకు ఈ సహవాసం, ఇన్ని సంవత్సరాల ఆత్మీయ అనుభవం కలిగినోనండి, నా భక్తికి ఏం కాదని వెర్రవీగి దైవ సేవకుడు దయ్యపు సేవకుడిగా మారిపోయాడు.
నా ప్రభు బిడ్డలారా, నా చేతులెత్తి మీ ఒక్కొక్కరిని దీవిస్తున్నా. ఈ రోజుల్లో నీ గుండెల్లో ఏ మంట దేవుడు పుట్టించాడో ఆ మంట కడవరకు నువ్వు కాపాడుకుందువుగాక. ప్రభువును చేరుకునే ఆఖరి క్షణం వరకు నిన్నెప్పుడు చూసినా బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతున్నట్లుగా నీ అంతరంగం ఎప్పుడు ప్రభు కొరకు మండునుగాక. చెప్దాం ఆమేన్. దీపవృక్షం మీద పెట్టబడిన దీపాలు నిత్యము వెలుగుతున్నట్లుగా నీ అంతరంగం ఎప్పుడు దేవుని కొరకు వెలుగునుగాక. కెరూబుల మధ్యలో దేవుని మహిమ నిరంతరము ప్రకాశిస్తున్నట్లుగా ఆయన ముఖకాంతి, ఆయన మహిమ నీ తల మీద నిరంతరము ప్రకాశించునుగాక. నిన్ను నన్ను అలా మండేటట్లుగా చేసేది దేవుని సన్నిధి. మరో మాట చెప్పమంటారా? మనల్ని మరి ఎక్కువగా మండించడానికే 21 దినాలు ఉపవాస ప్రార్థనలు దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక్కళ్ళు ఆమె ఏం చెప్పలా, మాకు ఉద్యోగాలు ఉన్నాయన్న అన్నట్టు చూస్తున్నారు. ఎందుకు ఈ ఉపవాస ప్రార్థనలు దేవుడు ఏర్పాటు చేశాడు? ఒక్కటే వాక్యం అంటుంది, ఆయన సన్నిధి కాంతిలో నుంచి నిప్పు కణాలు పుట్టుకొస్తాయట. ఏ ప్రార్థనా పరునైనా చూడండి, వాడు నిప్పు కణంలాగా బ్రతుకుతాడు. ఏ దైవ సేవకురాలు ప్రార్థనా పరులారుగా బ్రతికిన, కూర్చున్నా లేచిన అంతరంగం దేవుని సన్నిధిలో మూలుగుతూ ఉంటే, ప్రలాపిస్తూ ఏడుస్తూ ఉంటే, ప్రార్థనా పరుడెప్పుడు, దేవుని సన్నిధిలో గడిపేవాడు ఎప్పుడు నిప్పు కణంలాగే దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటాడు. అలాంటి నిప్పు కణాలుగా దేవుడు మనలను, ఆయన సన్నిధి ద్వారా నిప్పు కణాలుగా దేవుడు మనలను మార్చునుగాక. రెండవది, నీ అంతరంగం నిరంతరము దేవుని సన్నిధిలో మండకుండా నీ అంతరంగాన్ని చల్లార్చేది పాపం. పాపం పాపం మండుతూ ఉన్నావు, నో డౌట్ మండుతూ ఉన్నావు. సొలొమోను చిన్నతనం నుంచి మండుతున్నాడు, యవన వయసులో కూడా మండాడు. కానీ బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? నడి వయసులో అడుగుపెట్టిన తర్వాత తను ఆత్మలో చల్లారిపోవటం ప్రారంభించాడు. కారణం ఏంటో తెలుసా? సొలొమోను లోపటికి వ్యభిచారపు ఆత్మ దిగింది. ఇందాక మీరు టెంపుల్టన్ గారు అంటంతో చాలామంది నోరు అట్లా తెరిచి, అన్నా అట్లా జరిగిందా? టెంపుల్టన్ గారి జీవితంలో జరగటమే కాదండి, సొలొమోను జీవితంలో జరగలేదా? గుండెలు పిండే బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టాడో అదే చేతులతో శాపగ్రస్తమైన విగ్రహారాధన మందిరాలు కట్టించాడు సొలొమోను రాజు. ప్రారంభంలో మండాడు, ధ్రువతారగా వెలిగాడు. చూసిన ప్రజలంతా బ్రతికితే ఎలా బ్రతకాలరా, వైభోగం అంటే ఇతనిదిరా, ఆత్మీయత అంటే ఇతనిదిరా. దావీదుకు లేని ప్రత్యక్షత కూడా సొలొమోను పొందుకున్నాడు. ఏంటి సొలొమోను ప్రత్యక్షత? దావీదుకు సొలొమోనుకున్న వ్యత్యాసం ఏంటి? విచిత్రం చూడండి. దావీదుతో దేవుడు ఏమైనా మాట్లాడాలనుకుంటే ముఖాముఖిగా దావీదుతో మాట్లాడలేదు. నాతాను ప్రవక్త ద్వారా, గాదు ప్రవక్త ద్వారా, సమూయేలు ప్రవక్త ద్వారా, ఒక వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడేవాడు. వేరే సొలొమోను దగ్గరకు వచ్చేసరికి సొలొమోనుతో దేవుడు మాట్లాడాలంటే ముఖాముఖిగా మాట్లాడేవాడు. బైబిల్లో రాయబడిన మాట, ఆ రాత్రి దేవుడైన యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై అని రాసి ఉంటుంది. ఇంత ప్రత్యక్షత పొంది మండి 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 దేవుని కొరకు ప్రకాశించిన వాడు తన ముగింపు దినాలకు వచ్చేసరికి విగ్రహారాధన తన దేశంలో ఆరంభించడానికి ఆద్యుడిగా మారాడు. సొలొమోను ఎందుకెలా ఆరిపోయావు? వ్యభిచారపు పాపం నాలో ప్రవేశించి మండుచున్న నా ఆత్మదీపాన్ని ఆర్పేసిందయ్యా. యవన బిడ్డలారా, నా వైపు చూడండి. దేవుని కొరకు మండాలనే మందిరానికి వచ్చావు, నో డౌట్. దేవుని కొరకు మండాలనే చిన్న వయసులో బాప్తిస్మం తీసుకున్నావు, అనుమానమే లేదు. నాకు ఈ లోకమొద్దు, ఈ పాపపు జీవితం వద్దు, బ్రతికిన కొద్ది కాలం ప్రభు కొరకు బ్రతకాలి, ఆ నిర్ణయంతో, ఆ తీర్మానంతోనే బాప్తిస్మం తీసుకున్నావు, అనుమానమే లేదు. మండాలని ప్రభు దగ్గరికి వచ్చిన నీ జీవితంలో ఈరోజు నువ్వు ఆత్మలో చల్లారినట్లుగా కనపడటానికి కారణం ఏంటో తెలుసా? కొందరిలో వ్యభిచారం అనే పాపం ప్రవేశిస్తే, మరికొందరిలో త్రాగుడనే పాపం ప్రవేశిస్తే,
మరికొందరిలో ఆన్లైన్ బెట్టింగ్ అనే పాపం ప్రవేశిస్తే, మరికొందరిలో తెలియని చీకటి సంబంధమైన అపవిత్రత ప్రవేశించి, ఏ పాపం నీలో ప్రవేశించినా దైవజనమా, చీకటి వెలుగు రెండు కలిసి బ్రతకలేవు. నా మాట మీకు అర్థమైందా? చీకటి వెలుగు రెండు కలిసి బ్రతకలేవు. వెలుగు వచ్చిందా చీకటి పారిపోవలసిందే. ప్రైజ్ ది లార్డ్. వెలుగున్న చోట చీకటికి స్థానం లేదు. చీకటి వెలుగు రెండు కలిసి ఉండలేవు. అందుకని ప్రభు బిడ్డలారా, నా వైపు చూడండి. విలువైన సందేశం ఇక్కడ మీరు వినబోతున్నారు. దేవుడు ఇర్మియాకి నడికట్టు ఇచ్చాడు. నా వైపు చూడండి. ఏ కట్టు? నడికట్టు అనేది వాస్తవంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనస్సు, నడికట్టు మనస్సు గుర్తు. అటు ఇశ్రాయేలు ప్రజలను గురించి చెప్తా, ఇర్మియా, ఇశ్రాయేలీల మనస్సును నేను మండించా, నడికట్టు. అయితే నేను మండించినటువంటి ఈ మనస్సు అనే నడికట్టు అది ఎన్నడూ చెడిపోకుండా ఉండేటట్లుగా నీళ్ళల్లో వేయకో, బండ సందుల్లో దాచిపెట్టు, దాని మీద మట్టి పడనీయకో. ఈ నడికట్టు నీళ్ళల్లో పడిందా చీకిపోతుంది, మట్టి పడిందా అది చీకిపోవటం ప్రారంభిస్తుంది. నేను ఇచ్చిన నడికట్టు అది పాడు కాకుండా ఉండునట్లుగా నీళ్ళల్లో వేయకో, మట్టి దాని మీద పడనివ్వకో. నీళ్లు లోకానికి గుర్తు, మట్టి పాపానికి గుర్తు. ఆ నడికట్టు ఎక్కడో బండ సందుల్లో దాచిపెడితే, బండ సందుల్లో దాచిపెట్టాడో లేదో స్పష్టంగా చెప్పలేం, కానీ ఆ నడికట్టు మీదకి మట్టి పడిందట. ఇర్మియా, నేను ఇచ్చిన నడికట్టు ఏమైపోయిందో ఒకసారి పోయి చూడు అంటే పోయి చూస్తే త్రవ్వాల్సి వచ్చింది. అంటే దాని మీద మట్టి పడింది. నడికట్టు బయటకు తీసేసరికి అది చీకిపోయిన నడికట్టుగా కనపడినట్లుగా ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తాం. నా ప్రభు బిడ్డలారా, నీ మనస్సును దేవుడు మండించాడు. నిజమే, మనల్ని దేవుడు ఎలా మండించాడు కొంతమంది బిడ్డల సాక్ష్యం చెప్పాలి చూస్తే, ఒక బిడ్డ నా దగ్గరకు వచ్చి, అన్నయ్య నేను బాప్తిస్మం తీసుకుంటాను, రేపు ఆగస్టు 15కు నేను బాప్తిస్మం తీసుకుంటాను, నాకు బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. ఆ బాబు అంతకు మునుపు కొంచెం దేవునికి ఆయాసకరంగా బ్రతికేవాడు. అప్పుడే ప్రభువులో బలపడి ఒక 2 నెలలు అవుతుంది. నేను అన్నా వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి, చిన్న ఇంకొక 2-3 నెలలాగు, డిసెంబర్ 31వ తారీఖు బాప్తిసాలు ఉంటాయి కదా, అప్పుడు ఇస్తాను అన్నాను. నేను ఎప్పుడైతే బాప్తిస్మం ఇవ్వనన్నాడో వాడు అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. 3 రోజులు అన్నమే తినలేదట. ఎందుకు రచన తినలేదు? నేను ప్రభు కొరకు బ్రతకాలనుకున్నానన్న. చనిపోయినోడిని ఆ రోజే సమాధి చేయాలా? చచ్చినోడిని 3-4 రోజుల పాటు సమాధి చేయకుండా ఉండకూడదు కదా అన్న. నేను ప్రభు కొరకు బ్రతకాలనుకున్నాను, నాకు బాప్తిస్మం ఇవ్వలేదు, నాకు అసలు నిద్ర పట్టట్లేదు, చాలా బాధగా ఉందన్న. నేనంట ప్రభు కొరకు బ్రతకాలి అనే ఆ మంట, ఆ మనస్సు దేవుడు ఆ బిడ్డ మనస్సులో పుట్టించాడు. గమనించండి, నాకు బాప్తిస్మం ఇవ్వలేదని ఏడ్చాడు. ప్రభు రక్తంతో కడగబట్టడానికి నాకు జాప్యం జరుగుతుందని ఏడ్చాడు. అలాంటి బిడ్డలు చాలామందిని చూస్తూ ఉన్నాం. అంటే నేను మీతో చెప్పే మాట ఏంటంటే, అలాంటి ఆలోచన మనకు రావటానికి కారణం ఏంటో తెలుసా? మన మనసును దేవుని యొక్క ఆత్మ మండించింది. ప్రైజ్ ది లార్డ్. అయితే మనసును దేవుడు మండించిన తర్వాత బాప్తిస్మం తీసుకున్నాం. కొంతమంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా చల్లారిపోవటానికి కారణం ఏంటో తెలుసా? కొంతమందిలోకి లోకమనే నీళ్లు పడ్డాయి. మరి కొంతమంది ఆత్మీయ జీవితంలో పాపమనే మట్టి పడింది. ఎప్పుడైతే పాపమనే మట్టి పడిందో, యోవేలు గ్రంథంలో చూస్తాం, మట్టి పెడ్డల కింద విత్తనం కుళ్ళిపోతుంది అని. వేటి కింద? ఏ మట్టి? నేను చెప్పే నేల మట్టిని గురించి కాదు. పాపపు మట్టి ఎవరిలో పడతాదో వాక్యపు విత్తనం వారిలో కుళ్ళిపోవటం ప్రారంభిస్తుంది. వాక్యపు విత్తనం ఎలాంటిది? అది నిప్పు కణం లాంటిది, నీ అంతరంగాన్ని మండించేది. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు బిడ్డలారా, నిజంగా పాపం మండుతున్న ఒక వ్యక్తి జీవితాన్ని చల్లారుస్తుందా? భక్తుడైన అబ్రహాం గారి జీవితంలో హాగరు అనే పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో, అంతకాలం మండుతూ ఉన్నటువంటి అబ్రహాం ఆత్మలో చల్లారిపోవటం ప్రారంభించాడు. గుండెలు బ్రద్దలు చేసే ఒక సంగతి చూడండి. ఆదికాండం 16వ అధ్యాయం 16వ వచనం. చాలా విలువైన మాట ఇది.
దయచేసి మీరు టిక్ చేసుకోండి. 16వ అధ్యాయం 16వ వచనం నాతో కలిసి. హాగరు అబ్రహామునకు ఇస్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్లవాడు. 17వ అధ్యాయం 1వ వచనం మరొకసారి నాతో కలిసి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అందరూ తలల పైకెత్తి నాకు సమాధానం చెప్పండి. మొట్టమొదట మనం చదువుకున్నది 16వ అధ్యాయం 16వ వచనం. ఆ 16వ వచనం ఆ అధ్యాయం యొక్క చివర మధ్య వచనం, అది చెప్పాలి చివరి వచనం. అంటే అబ్రహాముకు 16వ అధ్యాయంలో ఏ వయసులో ప్రత్యక్షమయ్యాడంటే 86 సంవత్సరాలు ప్రత్యక్షమయ్యాడు. అంటే 85, 86 సంవత్సరాల వయసులో అబ్రహామయ్య జీవితంలో హాగరమ్మ అడుగుపెట్టింది. 86వ సంవత్సరంలో దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు కదా. మరలా దేవుడైన యెహోవా అబ్రహామునకు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? చెప్పాలి పెద్దగా చెప్పాలి. నేను అడుగుతా, 16వ అధ్యాయ చివరి వచనానికి 17వ అధ్యాయ మొదటి వచనానికి ఎన్ని అధ్యాయాలు తేడా ఉంది? ఏమంత సీరియస్గా చూస్తున్నారు? ఎన్ని అధ్యాయాలు తేడా ఉంది? లేదు. మరి ఈ మధ్యలో విషయాలు ఏవీ లేవేంటి? 13 సంవత్సరాలు అబ్రహాము దేవునిలో చల్లారిపోయాడు. దేవునిలో నడిచిన అనుభవాలు ఏవీ లేవు. ఏవైనా ఉంటే పరిశుద్ధాత్ముడు రాయించేవాడు. విశ్వాసవీరుడు చల్లారిపోయాడా? ఎస్. దేవుని ప్రత్యక్షత పొందుకున్న అబ్రహాము చల్లారిపోయాడా? అవును. దేవుని కొరకు దేశాన్ని విడిచిపెట్టిన అబ్రహాం విశ్వాస విషయంలో దిగజారి 13 సంవత్సరాలు దేవుని ప్రత్యక్షత లేకుండా చల్లారిపోయిన వాడిగా మిగిలిపోయాడా? అవును. ఎందుకు? అబ్రహాము జీవితంలో హాగర్ అనే పాపం ప్రవేశించింది. చెల్లి, తమ్ముడు, నీ జీవితంలో ఏ పాపం ప్రవేశించినా నీ ఆత్మదీపాన్ని ఆర్పివేయటం ప్రారంభిస్తుంది. గతంలో నువ్వెంత వెలిగిన వాడివైనా, గతంలో నువ్వు ఎంత బలమైన విశ్వాసమైనా, గతంలో నువ్వు ఎంత బలమైన యోధుడవైనా, ఏ చిన్న పాపానికి నువ్వు చోటిచ్చినా అది నీ ఆత్మదీపాన్ని మెల్లమెల్లిగా నీ ఆత్మదీపాన్ని ఆర్పివేయటం ప్రారంభిస్తుంది. 99వ సంవత్సరంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని రాస్తే పర్వాలేదు, కానీ ఇక్కడ ఆత్మదేవుడు ఏమంటాడో తెలుసా? నా వైపు చూడండి. దేవుడైన యెహోవా అబ్రహామునకు 99 ఏండ్ల వయసులో ప్రత్యక్షమై, అబ్రహామా, నా సన్నిధిలో నేను నాతో కలిసి చెప్పండి, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఏమంటున్నాడు అంటే 99వ సంవత్సరంలో కూడా అబ్రహాం ఎట్లా నడుస్తున్నాడు? నిందారహితంగా నడుస్తున్నాడు. ఎవరా తెలివి కలిగిన మనిషి? నిందారహితుడవై ఉండు, చక్కగా నడవరా అన్నా అంటే వాడు నడకెట్లా లేదని చెప్పాలి. చిన్న గుండి సరిగా పెట్టుకో అన్నాం అంటే దాని అర్థం ఏంటి? గుండి చక్కగా పెట్టుకున్నాడైనా. గుండి చక్కగా పెట్టుకోలేదు కాబట్టి పెట్టుకుని ఆయన అంటున్నాం. నా సన్నిధిలో నిందారహితుడవై ఉండు అని అంటే గమనించండి, 99 ఏండ్ల వయస్సులో కూడా నిందగలిగిన వాడిగా బ్రతుకుతున్నాడు. ఏంటా నింద? హాగరమ్మ అనే నింద. 13 సంవత్సరాలు అబ్రహాము జీవితంలో ఏం జరిగిందో ఒక్క మాట కూడా 16వ అధ్యాయ చివరి వచనం నుంచి 17వ అధ్యాయం మొదటి వచనం వరకు ఈ 13 సంవత్సరాలు అబ్రహాము జీవితంలో ఏం జరిగిందో అంత నిర్మానుష్యం. ఎందుకో తెలుసా? అబ్రహామయ్య ఆత్మదీపం ఆరిపోయింది. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ 13 సంవత్సరాల్లో ఏం చేశాడో ఎందుకు రాయలేదంటే, ఏమైనా ప్రభు కొరకు చేస్తే కదా రాసేది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, అమ్మా రోజు ప్రార్థన చేసుకుంటున్నారా అని అడిగాను. ప్రార్థన చేసుకునే వాళ్ళు ఏమంటారు?
చేసుకున్నోళ్ళు లేదన్నా. అక్కడ చెప్పుకోవటానికి ఏమీ లేదు కాబట్టి చెప్పలేదు. ఏదైనా ఉంటే ఇప్పుడు అబ్రహాము జీవితంలో ఈ 13 సంవత్సరాల్లో ఏం జరిగిందో ఎందుకు ఆత్మదేవుడు రాయలేదంటే అబ్రహాము యొక్క ఆత్మదీపం ఆరిపోయింది. నా ప్రభు బిడ్డలారా, ఒకప్పుడు ప్రభు కొరకు మండి, ఒకప్పుడు ప్రభు కొరకు రగిలి, యేసయ్య నా ప్రపంచం, యేసయ్య తప్ప ఈ లోకం నాకొద్దు, చావైనా బ్రతుకైనా క్రీస్తు కొరకేనని ఒకప్పుడు ప్రభు కొరకు మండిన నీవు ఈరోజు చల్లారిన స్థితిలోకి వచ్చావేమో, ఆరిపోయే దీపంలాగా ఒకవేళ నీ జీవితంలో కనబడుతున్నావేమో. నీవు ఆరిపోవటానికి ఏ లోకం నీలో ప్రవేశించిందో, ఏ పాపం నీలో ప్రవేశించిందో ఈ వాక్యం వింటుండగా, ఈ కూడిక దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? ఈ వాక్యం వింటుండగా ఏ పాపం నీలో ప్రవేశించిందో ఆ పాపాన్ని వాక్యమనే కత్తెరతో యేసు నామములో నువ్వు కత్తిరించుకుందువుగాక. నేను ప్రారంభంలో చెప్పాను, నువ్వెప్పుడు ఎలా ఉండాలో తెలుసా? దీపవృక్షం మీద పెట్టబడిన దీపంలాగా నీవు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు యేసయ్య కొరకు వెలుగుతూ ఉండాలి. వెలిగేటప్పుడు కొన్నిసార్లు నుసి వస్తుంది. నా బట్టలకు మురికి అవ్వటం నాకు ఇష్టం లేదు, వేసుకున్న ఈ చొక్కా ఈ ప్యాంటు సంవత్సరం పాటే, చెప్పండి, సంవత్సరం పాటు వేసుకోవాలనుకుంటున్నాను. ఇస్త్రీ ఖర్చు తగ్గిపోద్దా, ఉతికే ఖర్చు తగ్గిపోద్దా, నీళ్ళ ఖర్చు తగ్గిపోద్దా? కానీ ఒక రోజు కంటే ఎక్కువ వేసుకోలేము, మురికి పడుతుంది. మురికి రమ్మని నేను పిలవలేదు, మురికంటే నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేకపోయినా లోకపు మురికి బట్ట మీద పడుతున్నట్లుగా లోకంలో ఉన్న పాపం నీలో పడుతూ ఉంటుంది. ఏం చేయాలి? వాక్యమనే కత్తెరతో ఎప్పటికప్పుడు ఆ అపవిత్రతను కత్తిరించుకుంటే నుసి తొలగించబడే కొలది దేదీప్యమానమైన దీపంగా నీ ఆత్మ వెలగటం ప్రారంభించునుగాక. చప్పుడు కొట్టే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, ఏ నుసి మసి నీ అంతరంగంలో పడిందో వాక్యం వింటుండగా దాన్ని కత్తిరించుకోవటానికే దేవుడు ఈ కూడికి ఏర్పాటు చేశాడు. కత్తిరించుకొని బయలుదేరవా, ప్రాణం పోయి ఆఖరి క్షణం వరకు దేవుని కొరకు నువ్వు మండుతూనే ఉంటావు. మూడవది, భక్తి జీవితంలో మనలను చల్లార్చేది మన చుట్టూతో ఉన్న కొన్ని పరిస్థితులు భక్తిలో మనలను చల్లారుస్తాయి. అందుకనే దీనికి నేను చెప్పే మాట పెట్టిన పేరు ఏంటంటే, నాతో కలిసి చెప్పండి, నిన్ను ఆవరించిన భౌతిక పరిస్థితులను బట్టి ఎన్నడూ కృంగిపోకు. మరి ఎన్నడూ ఏం చేయాలి? నా వైపు చూడండి, పర్వాలేదు. అదే దశలోని పత్రికలో ఆత్మను ఆర్పకుడి అని చెప్పిన చోట ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి అంటాడు. పెద్దగా చెప్పండి. ఆ మాట అట్టాగే చెప్తారా? కాస్త నవ్వుతా చెప్పండి. నవ్వుతామడా? అది అక్క, ఎల్లప్పుడూ. మరోసారి, ఎల్లప్పుడూ ఒక విశ్వాసి సంతోషంగా బ్రతకటం సాధ్యమేనా? సాధ్యమే అన్నా. ఎల్లప్పుడూ సంతోషించటానికి మనకి ఎప్పుడు అన్ని సందర్భాల్లో మంచి జరగదు కదా. కొన్ని సందర్భాల్లో నష్టాలు జరుగుతాయి, కీడు జరుగుతుంది, ఇంట్లో మరణాలు జరుగుతాయి, అపాయాలు జరుగుతాయి, ఓటములు ఎదుర్కొంటాం, నష్టాలు ఎదుర్కొంటాం, కీడును ఎదుర్కొంటాం. వీటి మధ్యలో కూడా ఎలా మనం సంతోషించగలం? ప్రభు బిడ్డలారా, అపోస్తులైన పౌలు గారు అటు కొరింథీ సంఘానికి కానీ, సార్వత్రిక సంఘానికి కానీ, కొలస్సీ ఫిలిప్పీ సంఘానికి కానీ ఆయన ఇచ్చిన ఔషధం ఏంటో తెలుసా? ఆనందించుడి. మరలా చెప్పుదును, ఒంట్లో అనారోగ్యం పెట్టుకొని ఎట్లా ఆనందిస్తామయ్యా, షుగర్ 350 పోయింది అంటాడు. ఆనందించుడి, మరలా చెప్పుడి, ఆనందించుడి. ఈలోపు ఒక తల్లి వచ్చి అంటది, మొన్ననే మా బాబు కరోనాలో చనిపోయాడయ్యా. ఇంట్లో మరణం పెట్టుకొని ఎట్లా ఆనందిస్తావు? నా ప్రభు బిడ్డలారా, విశ్వాసపు లోతులోకి నువ్వు వెళ్తే ఎల్లప్పుడూ ప్రభులో నువ్వు ఆనందిస్తూనే ఉంటావు. సాతాను కొన్నిసార్లు ఏం చేస్తాడో తెలుసా? నీ చుట్టూతో ఉన్న కొన్ని భౌతిక పరిస్థితులు నీ గుర్తుకు తెచ్చి, చూడు, నీ ఇంట్లో ఈ మరణం జరగలేదా? నీ కడుపును పుట్టిన కొడుకును దేవుడు తీసుకొని వెళ్ళిపోలేదా? ఏమని దేవుని స్తుతిస్తా? మొన్నదాకా నీ ఉద్యోగం చక్కగా సాఫీగా సాగేది. ఎప్పుడైతే ఆత్మలో బలపడ్డావో నీ ఉద్యోగం మొన్న
సడన్గా తీసేయలేదా? ఏమని దేవుని స్తుతిస్తాం? ఈ ఆర్థిక సమస్యలు, ఈ అప్పుల బాధలు చుట్టూతో ఉండి ఎలా దేవుని నువ్వు స్తుతించగలుగుతావని నా వైపు చూడండి. నీ చుట్టూతో ఉన్న కొన్ని భౌతిక పరిస్థితులు నీ ఆత్మను కృంగదీయటం ప్రారంభిస్తాయి. నీవు ఎలా ఉండాలో దివ్యమైన మాట చెప్తా. ఒక గొప్ప దైవజనుడు జాన్ జీ ప్యాటన్, పెద్దగా చెప్పండి మరోసారి, జాన్ జీ ప్యాటన్. ప్రైజ్ ది లార్డ్. ఒక గొప్ప దైవ సేవకుడు. ఆయన తనున్న దేశంలో ఒక వైద్య వృత్తిని చేస్తూ ఆయన గుండెల్లో ఉన్న భారం ఏంటంటే ఆటవిక ప్రజల మధ్య, నరమాంస భక్షకుల మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, హైబ్రిడిస్ దీవులకు వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించాలి అని చెప్పి తన భార్యను తీసుకొని ఆస్ట్రేలియా వెళ్ళి ఒక 6 నెలల పాటు తన భార్యను అక్కడే ఉంచి తానొక్కడే హైబ్రిడిస్ దీవులకు వెళ్ళాడు. నరమాంస భక్షకులు. మన చేతిలో ఎప్పుడు సెల్ ఫోన్ ఉన్నట్లుగా ఈ నరమాంస భక్షకుల చేతుల్లో ఎప్పుడు ఈటెలు ఉండేవట. 2 తెగలు. ఈ తెగ వాళ్ళకి ఆ తెగ వాళ్ళకి మధ్యలో ఎప్పుడు యుద్ధం జరిగేదట. ఒకళ్ళనొకళ్ళు చంపుకునే వాళ్ళట. ఎవరైతే చంపబడ్డారో చంపబడిన శవాలను తీసుకుని ఆ పచ్చి మాంసాన్ని పీక్కుని తినేవాళ్ళట. అలాంటి నరమాంస భక్షకుల మధ్యలోకి దేవుని వాక్యం ప్రకటించడానికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఒక ఆయన అన్నాడట, బాబో, ఒకవేళ నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్తే నరమాంస భక్షకులు నేను పీక్కుని తింటారు, చంపేస్తారు, నిన్ను, నీ భార్యను, నీ పిల్లల్ని చంపేస్తారు, వెళ్ళొద్దు. ఆయన నవ్వుతా అన్నాడట, అయ్యా, చనిపోయిన తర్వాత ఎడిదిరిగి పురుగులు పీక్కొని తింటాయి కదా, పురుగుల చేతిలో పీక్కుని తినబడేదానికంటే దేవుని కొరకు హతసాక్షిగా మారి నరమాంస భక్షకుల చేతిలో అలా నేను హతుడినైపోవటం అది నా ధన్యతగా భావిస్తానయ్యా. ఏమన్నాడు? చనిపోయిన తర్వాత ఎడిదిరిగి పురుగులు పీక్కొని తింటాయి కదా, పురుగుల బారిన పడే కంటే యేసయ్య కొరకు హతసాక్షిగా మారటం అది నా భాగ్యంగా ఎంచుతాను. ఈ లోకంలో నేను ఎంత శ్రమను అనుభవిస్తానో పరలోకంలో అంత మహిమ దేవుడు నా కొరకు దాచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళాడు. ఒక 6 నెలల తర్వాత తన భార్యను తీసుకొని హైబ్రిడిస్ దీవుల్లో దేవుని వాక్యం ప్రకటించడానికి వెళ్ళాడు. భార్య గర్భవతి అయింది. ఓ చక్కటి కుమారుని కన్నది. ఆ బిడ్డకు పీటర్ అనే పేరు పెట్టారు. కొడుకును కన్న 2 వారాలకి భార్య విషజ్వరానికి గురై హైబ్రిడిస్ దీవుల్లోనే అకాల మరణాన్ని పొందుకుంది. ఒక యవ్వన వయసులో యవ్వనస్తుడి భార్య అకాల మరణాన్ని పొందుకుంటే ఏ భర్త అయినా ఆ బాధను తట్టుకోగలడా? ఒక క్షణం బాధపడ్డాడు. ప్రభుని స్తుతించాడు. ప్రభా, మరలా నా భార్యను పరలోకంలో చూస్తానని నిశ్చయిత నాకుంది. కొంతకాలం మేము కలిసి సంతోషంగా కాపురం చేయటానికి కృపించావు. నీ సేవలో ఇలా నా కుటుంబం, నా భార్యను పోగొట్టుకోవటం ఇది నాకు ఇచ్చిన భాగ్యంగా నేను ఎంచుకుంటున్నాను అని భార్యని సమాధి చేసి ఆ సమాధి కార్యక్రమం పూర్తయి 2-3 రోజుల పాటు ఆ సమాధి దగ్గరే పగలనక రాత్రి అనక సమాధి దగ్గరే కూర్చున్నాడు. భార్యను విపరీతంగా ప్రేమించినట్లున్నాడులే, అందుకని సమాధి దగ్గర కూర్చున్నాడు అందరూ అనుకున్నారు. సమాధి కార్యక్రమం పూర్తయి ఇంటికి వచ్చాడండి. చూడండి మిషనరీల చరిత్ర. ఒక్కగానొక్క కొడుకు పీటర్ అని చెప్పే కదా, ఆ బాబు కూడా అనారోగ్యానికి గురై తల్లి చనిపోయిన 2 వారాలకి కొడుకు చనిపోయాడు. ఆ కొడుకును సమాధి చేశాడు. 2-3 రోజుల పాటు ఆ సమాధి దగ్గర కాపలా ఉన్నాడు. ఒక్కరోజు కూడా నా కొడుకునే ఎందుకు తీసుకున్నావయ్యా, నా భార్యనే ఎందుకు దూరం చేసావయ్యా, నీ సేవకని వస్తే సేవకొచ్చిన నా బ్రతుకులో నాకెంత అన్యాయం చేస్తావా, ఇంకేమని నీ సేవ చేసేది, నిన్ను కూర్చుని నేనేమని ప్రకటించేది,
దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని నేను ప్రకటించేటప్పుడు నీ ఇంట్లోనే అద్భుతం జరగలేదు కదా అని ప్రజలు అంటారు కదా అని ఒక్క మాట కూడా ప్రభుని మనస్సులో కూడా నిందించలేదట. అందరూ వచ్చి కొడుకు చనిపోయాడన్న బాధ నీకు లేదయ్యా, భార్య చనిపోయిందన్న బాధ నీకు లేదయ్యా అంటే, బాధ ఉన్నా ఆ బాధకు మించిన సంతోషాన్ని కలుగు చేసే నిరీక్షణ ఒకటి నా గుండెల్లో గూడు కట్టుకొని ఉంది. ఏంటయ్యా ఆ నిరీక్షణ? నేను ఒకరోజు చనిపోతాను, పరలోకానికి వెళ్తాను, నేను కోల్పోయిన నా భార్యను, నా కుమారుని పరలోకంలో ముఖాముఖిగా నేను చూస్తాను. యుగాయుగాలు పరలోక రాజ్యంలో ప్రభుతో కూడా మేము కలిసి బ్రతుకుతాం. ఓ క్రైస్తవుడిగా మా బ్రతుకులో మరణం అనేది మా జీవిత ముగింపు కాదు, మరణం మహిమాలోకానికి ముఖద్వారం లాంటిది. ఆయన ఒక మాట అన్నాడు, మరణానికే క్రైస్తవుడు భయపడినప్పుడు ప్రపంచంలో జీవితంలో ఎదురైన ఏ కష్టానికి కూడా క్రైస్తవుడు భయపడడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తారు. నేను అడుగుతా, అన్ని భయాల కంటే భయంకరమైన భయం ఏది? ఏం ఒక్కళ్ళు కూడా ఉన్నట్లేదు? లేదు. ఎందుకు లేదు? యేసయ్య మన గుండెల్లో పుట్టించిన నిరీక్షణ మరణానికి కూడా భయపడని ధైర్యాన్ని మనకిచ్చింది. లోకంలో ఒక సామెత ఉంది, ఏనుగరుపులకు భయపడినోడు ఎలుకలుపులకు భయపడతాడా? అర్థం కాలేదా? ఏనుగరుపులకే భయపడినోడు, ఏనుగరికి ఎప్పుడైనా చూసారా? ఏనుగరుపు ఎప్పుడైనా చూసారా? యూట్యూబ్లో పెట్టుకొని చూడండి. చెవులకు సిల్లులు పడాల్సిందే. గుండె నొప్పి ఉన్నటువంటి వాళ్ళు అప్పటికప్పుడే పరదేశులము ప్రియులారా పరదేశులు అనాల్సిందే. అంత భీకరంగా ఉంటుంది గజరాజు అరుపు. నేనంటే వీడెవడయ్యంటే ఏనుగరుపులకే భయపడినోడు ఎలుక అరుపులకు భయపడతాడా? క్రైస్తవుడు మరణానికే భయపడ్డు. ఎందుకు? మరణము మహిమా లోకానికి ముఖద్వారం లాంటిది. ఈ ప్రత్యక్షత ఒక క్రైస్తవుడికి ఉంటే చుట్టూత ఎలాంటి భౌతిక పరిస్థితులైనా ఆనందించుడి. అట్లాగేనా చెప్పేది? చెప్పండి, ఆనందించుడి. పెద్దగా ఆనందించుడి. ఈయన దగ్గరకు వచ్చి అంటున్నారు, సరేనయ్యా, మరి ఎంతకీ నువ్వు రాత్రిపూట అంతా ఇక్కడే సమాధి దగ్గర కాపలా ఉంటున్నావు, భార్య కాపలా ఉన్నావు, కొడుకు కాపలా ఉన్నావు, ఎందుకు నువ్వు కాపలా ఉంటున్నావు అంటే, ఈ నరమాంస భక్షకులు మేము పాతిపెట్టి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఈ సమాధిని తవ్వి పీక్కుని తింటారో, బిడ్డల శవాన్ని అట్లా కుక్కలు పీక్కుని తింటే చూడలేక అందుకని నేను కాచుకున్నానయ్యా. వాళ్ళు అడిగారు, ఇక జీవితంలో మరణానికే నువ్వు భయపడలేదు కదా, మరణ విషయంలో కూడా సంతోషంగా ఈ కార్యక్రమం చేసావు కదా, జీవితంలో ఎప్పుడైనా నీకు శ్రమలు ఎదురైతే శ్రమలకు నువ్వు బాధపడవా? బాధపడినయ్యా. ఎందుకు? నా జీవితంలో నాకు ఎదురయ్యే ప్రతి శ్రమ నన్ను సంపూర్ణునిగా మార్చటానికే శ్రమలు నాకు ఎదురవుతాయి. నీకు రోగం తగ్గట్లా, ఎంత ప్రార్థన చేసినా రోగం తగ్గట్లేదు ప్రభువా, ఏడవద్దు. నా సంపూర్ణతకి ప్రభు దీన్ని అనుమతించాడు. శ్రమ వెంబడి శ్రమ నీ బ్రతుకులో ఎదురవుతుంది. కన్నీళ్లు గారుస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, గుండెలు బాదుకుంటున్నావు, దేవాదేవాన్ని నమ్మకంగా జీవిస్తున్నావు. ఎంత నమ్మకంగా బ్రతికిన శ్రమ మీద శ్రమ, ఆపద మీద ఆపద, కన్నీరు వెంబడి కన్నీరు, దుఃఖం వెంబడి దుఃఖం. ఒకవేళ నిన్ను ఏలుబడి చేస్తూ ఉంటే నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? ఈ శ్రమలన్నీ నా సంపూర్ణతకే దేవుడు అనుమతించాడు. సంపూర్ణులు ఎక్కడికి చేరతారు? ఏమ్మా, ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ కాకమునిపై ఉసురుమంటే ఎట్టా? సంపూర్ణత పొందిన పరిశుద్ధులు ఎక్కడికి చేరతారు? ఈ సంపూర్ణత ఒక వ్యక్తికి రావాలంటే ఏముండాలి? ప్రార్థన. వింటారా? ప్రపంచంలో ఏ యూనివర్సిటీ నేర్పలేని ఆత్మీయ పాఠాలు శ్రమల పాఠశాల మనకు నేర్పుతుంది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒరే, నీ సంపూర్ణత, నీ సంపూర్ణత సంపూర్ణతరా, భూలోకంలో శ్రమలు వస్తున్నాయి కదా అని అన్నారు అనుకోండి, నిరీక్షణ కలిగిన వాడు ఏమంటాడో తెలుసా? ఈరోజు నేను ఎంత శ్రమ పడుతున్నానో, ఈరోజు అనుభవించే శ్రమ రేపు మహిమగా దేవుడు మార్చుతాడు. కాబట్టి ఎల్లప్పుడూ చెప్పాలి. అందుకని ప్రభు బిడ్డలారా,
నీ చుట్టూతో ఉన్న భౌతిక పరిస్థితులను బట్టి ఎన్నడూ ఎప్పుడు కృంగిపోకు. సాతాను వచ్చి అంటాడు, అయిపోయిందిరా నీ పని, అయిపోయిందమ్మా నీ పిల్లల పని, దేవుడు 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 అని ఏదో ఎగిరేవు కదా, నీ జీవితం అంతా అయిపోయింది అని అంటాడా? నువ్వు వెంటనే ఒక మాటను, ఈరోజు ఎంత ఏడుస్తున్నానో అంత నవ్వే దినాలు నిశ్చయంగా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ఎక్కడ తలదించుకున్నానో యేసు నామం పేరిట అక్కడే తలెత్తుకొని తిరిగే రోజులు దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. శ్రమ నొందిన యాండ్ల కొలది నా దేవుడు నాకు సమృద్ధినిస్తాడు. ఇహమందు ఇస్తాడు, ఒకవేళ ఇహమందు నా దేవుడిని ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోయినా భూమి మీద ఎంత శ్రమను అనుభవిస్తానో పొందబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు, రమేష్ అన్న చెప్పాలి, ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. ఈ ప్రత్యక్షత నీకు ఉందనుకోండి, ఎప్పుడన్నా ముఖం ఉసూరుమంటా ఉంటుందా? కొంతమంది ముఖాలు చూడండి, ఎప్పుడు చూసినా అవధం దాగిన ముఖాలు ఉన్నట్టుంటాయి. అలా ముఖాలు చూస్తేనే ఎక్కడలే నీరసం వచ్చేస్తుంది. అంటాడు భక్తుడు, ఆనందించుడి, మరలా చెప్పుదు నువ్వు ఆనందించుడి. నీ చుట్టూతో ఉన్న భౌతిక పరిస్థితులు నీ భక్తిని కృంగదీయకుండా జాగ్రత్తగా చూసుకో అంటాడు కదా హబక్కుకు ప్రవక్త. శాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, అంజూరపు చెట్టు పూయకుండినా, ద్రాక్ష తోట ఫలించకపోయినా, ఒలీవ కాయలు నేలన రాలిపోయినా, నా ప్రభువు యెహోవా యందు నేను ఆనందిస్తాను. గట్టిగా చెప్దాం ఆమేన్. ప్రభువు యెహోవాయే నాకు, ప్రభువు యెహోవాయే నా బూస్ట్. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ప్రభువు యెహోవాయే నా బలం అంటాడు. అయినా నా రక్షణకర్తయగు యెహోవా యందు నేను ఆనందిస్తా. ప్రభు బిడ్డలారా, సాతాను కొన్నిసార్లు నీ ఆత్మను ఎలా కృంగదీస్తాడంటే, జీవితంలో ఓడిపోయినప్పుడు, అపజయం ఎదురైనప్పుడు, ప్రార్థించిన దానికి ప్రతిఫలం దొరకనప్పుడు, అనారోగ్యం ఎదురైనప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు, కష్టాలు కొలిమిలో నువ్వు కాల్చబడుతున్నప్పుడు సాతాను వచ్చి అంటాడు, చూడు నీ దేవుడు నీకేం చేశాడు, చూడు నీ బ్రతికేమైపోయింది. ఎంత దేవుడు దేవుడని పరిగెత్తి ప్రతి నెల దశంభాగం ఇస్తూ, మందిరానికి అప్పుడప్పుడు కృతజ్ఞత కానుకలిస్తూ, ఎంత నువ్వు చేస్తే దేవుడు నీకేం చేశాడు అన్నాడా? వెంటనే అని పీచిదేనా, నా దేవుడు నాకు చేయటం ఏంటి, నా దేవుడు నాకేం చేశాడు అంటే ఏంటి? నా దేవుడు నా కొరకు సాక్షాత్తు తన ప్రాణమే దారపోసాడు. పెద్దగా చెప్పాలి, నా ప్రభు సాక్షాత్తు నా కొరకు ప్రాణాన్నే దారపోసాడు. ప్రపంచంలో అన్నిటికంటే విలువైందేది? పెద్దగా అన్నిటికంటే విలువైందేది? అరే, నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవుడు భూమి మీద సుఖంగా బ్రతకటానికి నాకు ఏదేది కావాలో సమయానుకూలంగా నా ప్రభు నాకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఇవ్వకపోయినా మరణం వరకు నా ప్రభు కొరకు నేను మండుతూనే ఉంటా. ఇక్కడ మండిన నా ఆత్మదీపం పరలోక రాజ్యానికి చేరి దేదీప్యమానమైన జ్యోతిగా పరలోక రాజ్యంలో నా ఆత్మ ప్రకాశిస్తుంది. నీ దేవుడు నీకేమిచ్చాడు? సైతానుగాడు అన్నాడా? పావే సైతానుగా. నా దేవుడు నన్ను ప్రేమించి పరలోక రాజ్యం ఇచ్చాడు. ఒక్కళ్ళు ఆమేన్ చెప్పలా? అన్నయ్య, పరలోక రాజ్యం ఎట్లుంటుంది? మన తారు రోడ్లు ఉంటాయా పరలోక రాజ్యంలో? సిమెంట్ రోడ్లు ఉంటాయా? తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు జాంతానాయి. ఆ రోడ్లు అది గుర్తొచ్చింది అనుకో అంటావు, ఆనందించుడి. నీలో ఉన్న ఆత్మను కొన్ని కష్టాలను చూపించి సాతాను కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడు. ఏం చేశాడు దేవుడు నీకు? ఈ అనారోగ్యమే కదా, ఈ వ్యాధే కదా, ఈ బాధే కదా అని వాడు ఎప్పుడైనా నీతో మాట్లాడితే ఒకే మాటను, సైతానా, తుప్పు పట్టే వెండి బంగారాల కోసం నా యేసును నమ్ముకోలేదు. భూలోకంలో ఏదో సుఖశాంతులు దొరుకుతాయని భూలోకం కొరకు నా ప్రభువుని నమ్ముకోలేదు. నా యేసుని నేను నమ్ముకుంది పరలోక రాజ్యము కొరకు. ఈ ప్రపంచంలో పరలోకం ఇవ్వగలిగిన ఒకే ఒక్క దేవుడు, మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. నాలుగవది చాలా విలువైన మాట, బాగా గమనించండి.
నీ ఆత్మను మండించే పరిశుద్ధాత్మను ఎన్నడూ దుఃఖపరచకు. నిన్ను నన్ను అనుక్షణం మండించేది ఎవరో తెలుసా? ఈ మంట నేను గత వారం చెప్పాను. బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యాలను మండించడానికి అగ్ని ఎక్కడి నుంచి దిగొచ్చింది? పెద్దగా చెప్పాలి, అగ్ని ఎక్కడి నుంచి దిగొచ్చింది? అగ్ని నేలలో నుంచి పుట్టలేదు, కట్టెల్లో నుంచి పుట్టలేదు. ఈ కట్టెలను మండించడానికి అగ్ని పరలోకం నుండి దిగొచ్చింది. కట్టెలుగా పిలువబడుతున్న నిన్ను నన్ను మండించడానికి పరిశుద్ధాత్మ అగ్నిని దేవుడు పంపించాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఈ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పరిశుద్ధాత్మ అనే అగ్ని, వాక్యం అనే అగ్ని నీ ఆత్మను మండించడం ప్రారంభించింది. ఎస్, ఆత్మదేవుడు పరిశుద్ధాత్మను పొందుకొని వ్యక్తుల జీవితాల్లో ఆత్మదేవుడు మన తల మీద ఉన్నాడు. పరిశుద్ధాత్మను లోనికి ఆహ్వానించిన వ్యక్తుల జీవితాల్లో ఆత్మదేవుడు అంతరంగంలో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. చెప్పండి. మనలో ఉన్నాడు, మరోసారి మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఇప్పుడు నేను వెళ్తా ఉన్నాను, నాతో పాటు ఎవరు వస్తున్నారు? నేను యేసయ్య కాదు అది. ఇప్పుడు నేను కూర్చున్నాను, నాతో పాటు ఎవరు కూర్చున్నారు? నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడే ప్రతి మాట ఎవరు వింటున్నారు? నేను చేసే ప్రతి చర్య నాతో పాటు ఎవరు గమనిస్తున్నారు? ఆయన మనతో ఉన్నాడు. సౌండ్ పెంచాలా? మనతో ఉన్నాడు, మన మీద ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన మీద ఉన్నాడు. అయితే గమనించండి, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయన ఎప్పుడు నిన్ను గూర్చి దుఃఖపడకూడదు, ఆయన ఎప్పుడు ఆనందపడాలి. ఆయన దుఃఖపడ్డా నీ ఆత్మదీపం చల్లారిపోవటం ప్రారంభిస్తుంది. ఎప్పుడు ఆత్మదేవుడు దుఃఖపడతాడు? ఎఫెసీ సంఘానికి, నా వైపు చూడండి పర్వాలేదు, ఎఫెసీ సంఘానికి అక్కడ ఉత్తరం రాస్తూ, అబద్ధమాడకుడి, కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే లోపే వారితో మీరు సమాధాన పడండి. ప్రైజ్ ది లార్డ్. అపవాదికి చోటు ఇవ్వకండి. మాట్లాడుతూ వ్యర్థమైన మాట ఏది మీ నోట రాకుండా వినేవాడికి క్షేమాభివృద్ధి కలుగు చేసే మాటలే మీరు మాట్లాడుకోనండి అని చెప్తూ అక్కడికి వచ్చి అంటాడు ఆత్మను దుఃఖపరచుకుడి అంటాడు. నా ప్రభు బిడ్డలారా, పాత నిబంధనలో ఆ మాట చదివితే బాగుంటుంది. ఎస్, చదివితేనే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ముగింపులోకి మనం వచ్చాం. ఈ చక్కటి వర్తమానం ఇంకా అనేకులకు మీరు షేర్ చేయండి. ఆత్మలో ఏ క్రైస్తవుడు ఇక మీద చల్లారిపోకుండా ప్రభు కొరకు మండునట్లుగా ఈ వాక్యం అనేకులను బలపరుస్తుంది. 4:30 ఎఫెసీ పత్రిక, నాతో కలిసి చెప్పండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇప్పుడు ఒక ఉత్తరం లేకపోతే ఒక పార్సిల్ పలానా చోటకు పంపించేటప్పుడు ఏం చేస్తాం? దానికి ముద్ర వేస్తాం, సీల్ వేస్తాం. ఆ సీల్ ఎప్పుడు విప్పబడుతుంది? ఎవరి దగ్గరికైతే వెళ్ళాలో వాళ్ళని చేరిన తర్వాత ఏం చేస్తారు తల్లి? ఆ సీల్ ఉపదేశిస్తారు. గమనించారా? మేడగది మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికీ ఆయన భూమి మీదే ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడో తెలుసా? విమోచన దినము వరకు. చెప్పండి. ఏదా విమోచన దినం? యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చి ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడకు ఎక్కి రమ్మని మధ్యాకాశానికి వచ్చి ప్రభు పిలిచే వరకు కూడా ఆత్మదేవుని చేత మనం ముద్రించబడ్డాం. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు పనిచేసిన విధానం, క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్న విధానం ప్రధాన వ్యత్యాసం ఏంటో తెలుసా? పాత నిబంధనలో ఆత్మదేవుడు ఏదైనా ఒక కార్యం జరిగించడానికి సంసోను మీదకి దిగొచ్చాడు, సింహాన్ని చంపాడు. ఆ పని పూర్తయిన తర్వాత ఆత్మదేవుడు ఏమైపోయారు? పరలోకానికి ఆరోహణమే వెళ్ళాడు. ఎస్, 300 నక్కలను పట్టుకోవటానికి సంసోను మీదకి దేవుని ఆత్మ 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చడానికి దేవుని యొక్క ఆత్మ సంసోను మీదకి దిగొచ్చింది. ఆ 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చి ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత చెప్పండి, ఆత్మదేవుడు ఏమైపోయారు? పరలోకానికి ఆరోహణమే వెళ్ళారు. పాత నిబంధనలో వస్తూ పోతూ ఉండేవాడు పరిశుద్ధాత్ముడు. ఈ క్రొత్త నిబంధన కాలంలో యుగ సమాప్తి వరకు, విమోచన దినం వరకు
ఆయన నీ మీదే ఉంటారు, నీలోనే ఉంటాడు. చప్పలు గుర్తు స్తోత్రాలు చెప్దాం. ఎప్పటి వరకు ఉంటాడు? రాజు చెప్పాలి, ఎప్పటి వరకు ఉంటాడు? ఎస్, ఆత్మదేవుడు నా మీదే ఉన్నాడు. ఆత్మదేవుడు, ఎస్, నేను భాషలు మాట్లాడే కృపావరం దేవుడిచ్చాడు. భాషలు మాట్లాడే కృపావరం కలిగిన నా జీవితంలో పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. నాలో పరిశుద్ధాత్ముడు ఉంటుండగా నేను మీతో అబద్ధం ఆడాను అనుకో, నేను ఆడింది అబద్ధం అన్న సంగతి మీకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? ఆత్మదేవుడు ఆ మాటిని ఏడుస్తాడు. వీడిని ఇంత గొప్ప సేవకుడిగా నిలబడితే, ఇంత గొప్ప సేవకుడిగా నేను వాడుకుంటూ ఉంటే వీడు అబద్ధికుడు అవుతాడా? ఏడుస్తూ ఉంటాడు ఆత్మదేవుడు. బాప్తిస్మం పొందుకున్న మీ జీవితంలో కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళతో మాట్లాడకుండా కోపం పెంచుకొని, హృదయంలో పగ పెట్టుకొని, పగతో అసూయతో రోజుల తరబడి మనం బ్రతుకుతూ ఉంటే నీ మీద ఉన్న పరిశుద్ధాత్ముడు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడటం ప్రారంభిస్తాడు. నీకు ఈ మాట తెలుసు కదా, ఎవరు నిన్ను గూర్చి ఏడ్చినా ఏడవకపోయినా ఆత్మదేవుడు నిన్ను గూర్చి ఆడవకూడదు. ఊరిలో ఒక సామెత ఉంది, ఇంట్లో ఆడపిల్ల ఏడుస్తూ ఉంటే రేయ్ అంటారు. ఇంట్లో ఆడపిల్ల ఏడవకూడదురా, ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి అరిష్టంరా అంటారు. ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి అరిష్టమో కాదో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు నీ కోసం ఏడిస్తే, దుఃఖపడితే అది మనకు దీవెన కాదు. ఎస్, నా లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నీ మీద పరిశుద్ధాత్ముడు, కొందరి లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మన లోపల పరిశుద్ధాత్ముడు ఉంటూ ఉండగా మనం సెల్ ఫోన్ తీసుకొని చూడకూడని దృశ్యాలు చూస్తూ ఉంటే ఆత్మదేవుడు దుఃఖపడతాడు. ఇంట్లో ఎవరు లేరని టీవీ స్క్రీన్ దగ్గర కూర్చొని దేవునికి అయిష్టమైన వాటిని నువ్వు చూస్తూ ఉంటే ఆత్మదేవుడు దుఃఖపడతాడు. ఆకతో ఈ ఎక్కతో ముసలమ్మ ముచ్చట్లో మాట్లాడుతూ ఉంటే వినువారికి క్షేమాభివృద్ధి కలుగు చేయని లోకపు మాటలు, అపవిత్రమైన మాట ముసలమ్మ ముచ్చట్లో మాట్లాడుకుంటూ ఉంటే నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మదేవుడు దుఃఖపడటం ప్రారంభిస్తాడు. ఎవరి ఆత్మదేవుడు? నీ అంతరంగాన్ని మండించేవాడు. మండించే ఆత్మదేవుడిని నువ్వు ఆర్పుకుంటే నిన్ను నన్ను మండించేది ఎవరు? నేనంట, ఎన్నడూ ఎప్పుడు ఆత్మదేవుణ్ణి దుఃఖపెట్టకు. నేనంట, పెట్రోలు ఇంజిన్ మండిస్తుంది, ఆ పెట్రోల్లో నీళ్లు పోస్తే చెప్పండి, ఆ పెట్రోల్లో నీళ్లు పోస్తే పెట్రోలు మండించేది. ఆత్మదేవుడు నీ అంతరంగాన్ని మండించేవాడు. నీ అంతరంగాన్ని మండించే పరిశుద్ధాత్మను ఎన్నడూ ఎప్పుడు దుఃఖపెట్టకో. ఆత్మదేవుని నీ లోపట ఆయన పనిచేసేటట్లుగా ఎంత బ్రతకనిస్తావో నీ అంతరంగం దేవుని కొరకు అంత ఎక్కువగా మండటం ప్రారంభిస్తుంది. ముగింపు మాట చెప్తాను. 4 విషయాలు విన్నాను. నిన్ను మండించే దేవుని సన్నిధికి ఎన్నడూ దూరం కాక, నీలో ఉన్న మంటను చల్లార్చే పాపానికి దూరంగా ఉండు. 3వ మాట, నీ చుట్టూతో ఉన్న భౌతిక పరిస్థితులు నీ అంతరంగాన్ని కృంగనీయకు. 4వది, పరిశుద్ధాత్మను, ఎవరా పరిశుద్ధాత్ముడు? నిన్ను మండించేవాడు. ఆఖరి మాట చెప్తాను, నీలో ఉన్న కృపావరాలను ప్రజ్వరిల్లేటట్లుగా చేసుకో. చూడండి, నీలోనున్న ఆత్మవరాలు ప్రజ్వరిల్లింప చేసుకో. అపోస్తులైన పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ ఓ చక్కటి మాట అంటాడు. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ వర్తమానం మీరు గృహాలకు వెళ్ళిన తర్వాత ఎంతమందికి షేర్ చేయగలరో అంతమందికి షేర్ చేయండి నాతో కలిసి. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరములు ప్రజ్వరలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. 1 తిమోతిలో అంటాడు, నీలో ఉన్న కృపావరాలను అలక్ష్యము చేయకు అంటాడు.
నా వైపు చూడండి. ప్రభు బిడ్డలారా, యేసయ్య సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మన బాప్తిస్మం తీసుకున్నాం కదా. దైవజనుడు నీ తల మీద చేతులుంచి బాప్తిస్మం ఇచ్చినప్పుడే ప్రతి విశ్వాసులో ఒక్కొక్క కృపావరాన్ని దేవుడు ఉంచాడు. కొందరికి పాడే కృపావరాన్ని ఇచ్చి ఉండొచ్చు, మరికొందరికి వాయిద్యాలు వాయించే కృపావరాన్ని ఇచ్చి ఉండొచ్చు. ఎస్, ఇప్పుడు ఇందాక నేను చెప్పే కదా, అయ్యా డ్రైవింగ్కి బ్రదర్స్ కావాలి, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ డ్రైవింగ్ చేసే ఆ వృత్తి కూడా దేవుడు నీకు ఇచ్చిన కృపావరం. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి మెసేజ్లు చక్కగా నోట్స్ రాసే కృపావరం. అవును, యవ్వన బిడ్డలు చాలామంది, వాళ్ళకు సిస్టమ్ మీద దేవుడు చక్కటి జ్ఞానం ఇచ్చి, నేను ఒక గంట ప్రసంగం చేస్తే దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ఆ బిడ్డలకు 4 గంటలు పట్టింది. ఒక గంట ప్రసంగాన్ని అప్లోడ్ చేయడానికి వాళ్ళకు 4 గంటలు పట్టింది. ఆ బిడ్డలకు చక్కగా ఎడిట్ చేసే కృపావరాన్ని దేవుడిచ్చాడు. తమ్ముడు సాల్మన్కి షూటింగ్ చేసే వరం ఇచ్చాడు, మెదక్ తమ్ముడికి షూటింగ్ చేసే వరం ఇచ్చాడు, స్వరూప్కి షూటింగ్. ఆ వరం దేవుని సన్నిధిలో ప్రయాసపడి బిడ్డలు పొందుకున్నారు. నేనంట, దేవుడు నీ లోపట ఏ వరాన్ని అయితే ఉంచాడో ఆ వరం గంప కింద పెట్టకు, మంచం కింద పెట్టకు, కొంచెం కింద పెట్టకు. అది అందరికీ తేట తెల్లంగా కనపడినట్లుగా దీపస్తంభం మీద దాన్ని మనం పెట్టుదుంగాక. దీనికి ఉన్న అర్థం ఏంటంటే, ఈ పరిచర్యలో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే కుటుంబంలో నిన్ను ఒక పనిముట్టుగా దేవుడు వాడుకోవటానికి ఏదో ఒక తలాంతును దేవుడు నీకు ఇచ్చాడు. పెద్దగా చెప్పాలా? పెద్దగా చెప్పాలా? ఏదో ఒక తలాంతును దేవుడు నీకు ఇచ్చాడు. తమ్ముడు యాండీ ఉన్నాడు, రోజు డైలీ వాగ్దానం చెప్తూ వాగ్దానాలు పోస్ట్ చేస్తున్నారు కదా. వాస్తవంగా నాకు అసలు ఆలోచన రాలేదు. అప్పట్లో 2-3 పిల్లలు చెప్పారు. ఒకరోజు ఆ తమ్ముడు వచ్చి, అన్నయ్య నాకు సిస్టమ్ మీద మంచి అవగాహన ఉంది, మనం కూడా రోజు వాగ్దానాలు ఎందుకు పెట్టకూడదు? వాగ్దానాలు పెడితే బాగుంటుంది కదా. తమ్ముడు, నువ్వు చేస్తాను, ఈ రిస్క్ అంతా నేను తీసుకుంటానంటే నీకు ఆ బాధ్యత అప్పగిస్తాను. తమ్ముడు చేస్తూ ఉన్నాడు. కొంతమంది నాతో చెప్తున్న మాట, తమ్ముడు యాంటోనీ వచ్చాడా, బాలస్వామి అన్న యాంటోనీ తమ్ముడు వచ్చాడా? ఆ తమ్ముడు మొన్న ఒకరోజు, అన్నయ్య నేను ఎప్పుడైనా కృంగి బలహీనపడిన స్థితిలో ఈరోజు వాగ్దానం ఏంటని వాగ్దానం అట్లా ఓపెన్ చేసి చూస్తే చాలు, ఆ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడన్న, దేవుడు నన్ను బలపరుస్తున్నాడన్న. ఎప్పుడైనా కృంగిన మనస్సుతో ఎప్పుడైనా మన లైవ్లోకి వస్తే నాకు కావలసిన వాక్యాన్ని నాకు వినిపిస్తున్నాడన్న ఎందరెందరో ప్రసంగించే నేను ఒక్కడనే కనపడుతున్నాను, కానీ నన్ను ఇక్కడ నిలవబెట్టడానికి ఎంతమంది ప్రయాసపట్టలేదు. లైవ్ ఇచ్చే బిడ్డలు, షూటింగ్ చేసే బిడ్డలు, ఈ స్టేజ్ అంతా సెట్ చేసే బిడ్డలు, సౌండ్ సిస్టమ్, ఇట్లా ఒకటి కాదు. నేనంట బాప్తిస్మం పొందినప్పుడే ఎమాన్యుయల్ మినిస్ట్రీస్కి ఉపయోగపడేటట్లుగా ఏదో ఒక తలాంతు దేవుడిని లోపట ఉంచాడు. ఎప్పుడు మందిరానికి ఆయారాం గయారాం, ఏ రామ్, రామ్ రామ్ ఆదివారం తప్ప. నీకు తెలుసా, పరిచర్యకి ఎంత దగ్గరవుతావో, సేవకులకు ఎంత దగ్గరవుతావో, సహవాసానికి ఎంత దగ్గరవుతావో, దేవుడు నీకు ఇచ్చిన పని ఎంత చిన్నదైనా ఆ పనికి ఎంత దగ్గరవుతావో, దగ్గరయ్యే కొలది నీ అంతరంగం ప్రభు కొరకు మండటం ప్రారంభిస్తుంది. నా చేతులెత్తి దీవిస్తున్నాను. మొదట్లో మండావు, నేటికి మనం మండాల్సిందే. మరణించే ఆఖరి క్షణం వరకు నీలో ఉన్న మంట రోజు రోజుకు అధికం కావాల్సిందే. మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నా వైపు చూడండి, నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను. కిషోర్ గారు, నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను. అమ్మా తల్లి సునైనా, చూడండి రా తల్లి, ప్రభు దగ్గర మనం నిలవబడినప్పుడు, ఎట్లా నిలవబడినప్పుడు నిన్ను నన్ను చూసి ప్రభు అనాల్సిన మాట, ఇతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. యవన వయసులో నా కొరకు మండాడు, నడి వయసులోనూ మండాడు. ఇంకా చెప్పాలంటే ప్రారంభం కంటే ఇతని ముగింపు మరి శ్రేష్టంగా ఉంది. మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెనని
ప్రభు మనలను గూర్చి దివ్యమైన సాక్ష్యం ఇచ్చునుగాక.